ఎవరైనా సడన్ గా మీ దగ్గరకు వచ్చి హూ ఆర్ యు అని అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు? ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఇండియన్ సొసైటీ ప్రకారం అయితే ప్రొఫెషనే కదా, ఫస్ట్ డాక్టర్ అని చెప్తారు. ఒకవేళ అందరూ డాక్టర్స్ ఉన్న చోట మీ స్పెషలైజేషన్ చెప్తారు, అండ్ అందరూ సేమ్ స్పెషలైజేషన్ చేస్తున్న వాళ్ళ చోట మీ క్యారెక్టర్ దాకా వస్తుంది. మన నేషనాలిటీ, రిలీజియన్, కల్చర్, జెండర్ ఇవన్నీ మన చుట్టూ ఉన్న సొసైటీతో మన బిలాంగింగ్నెస్ పెంచడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది. కానీ మీకు మీరుగా దిస్ ఈజ్ మై ఐడెంటిటీ అన్న సాటిస్ఫాక్షన్ మీరు లేకపోతే, సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉన్న మనిషిగా అందరి ముందు వీక్ గా కనిపిస్తారు. అది కవర్ చేసుకోవడానికి ఆరోగెన్స్ ని తీసుకురావాలి, అగ్రెషన్ ని తీసుకురావాలి. వేస్ట్ ఫెలో అనేవాడు ఎప్పుడు పొగరగానే ఉండాలి, కాస్త బెండైనా బెండు తీసేస్తారు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే సఫర్ అవుతూనే ఉండాలి. సో మన వాట్సాప్ స్టేటస్ లాగానే మన ఐడెంటిటీకి కూడా 4 స్టేటస్లు ఉంటాయి. అది మనం ఒక సినిమా క్యారెక్టర్ ఎగ్జాంపుల్స్ తోనే అర్థం చేసుకుందాం. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? చదువు అయిపోయినా ఎవరికైనా పాస్ అయిపోయిన ఆనందం 10 నిమిషాలు కూడా ఉంచని ఒకే ఒక్క క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి? ఈ 2 క్యారెక్టర్స్ మీరు చెప్పండి. ఎక్స్ప్లోరేషన్ లేదు అంటే మేమేంటి అని వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలని చూడలేదు, అలా అని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన లేబుల్లో, సొసైటీ ఇచ్చిన లేబుల్కో కమిట్ అయి కూడా లేరు. మనం ఎప్పుడైనా ఏదైనా బిలీఫ్ సిస్టమ్ కి ఫస్ట్ కమిట్ అయి ఉంటేనైనా మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఫ్యూచర్ గా బెటర్ గా మార్చుకోవచ్చు. కానీ ఆ కమిట్మెంట్ కూడా లేకపోతే గాల్లో కైట్ లాగా ఎగురుతూ ఎక్కడ పడాలో అర్థం కాకుండా ఉంటాం అన్నమాట. జాబ్ మానేద్దామంటే నాన్నగారు ఏమంటారో అని భయం, ఫోన్ చేద్దాం చెప్దామంటే బాస్ తీసేస్తాడేమోనని భయం. ఈ క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఎక్స్ప్లోరేషన్ లేదు కానీ కమిట్మెంట్ ఉంది. అండ్ యాజ్ ఐవ్ ఆల్రెడీ మెన్షన్డ్, అట్లీస్ట్ కమిట్మెంట్ ఉంటేనైనా కూడా, ఆ దారిలో వెళ్తూ ఉంటేనైనా కూడా అది మనకి సెట్ అవుతుందా లేదా అన్న విషయం మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వితౌట్ మ్యూజిక్ మై డే విల్ బి మిస్టేక్. నచ్చిన ప్రపంచంలో బతకాలని. ఇప్పుడు ఈ క్యారెక్టర్కి వచ్చేసరికి ఎక్స్ప్లోరేషన్ స్టేజ్ లో ఉన్నారు కానీ కమిట్మెంట్ లేదు. ఒక చిన్న పుష్ ఇచ్చినా కూడా, లేకపోతే ఎవరైనా నమ్మకం ఇచ్చినా కూడా చాలా బాగా గ్లో అవుతారు. Miss Samyukta, as businesswoman of the year, what is your message for today's youth? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను కలలు నమ్మను, నిజాన్ని నమ్ముతాను. నేను ఎప్పుడు ఈ స్థాయిలోనే ఉండాలనుకున్నాను, ఉన్నాను. ఈ క్యారెక్టర్ చూసావా, అందరూ మెచ్చుకునే ఉంటారు కదా. తనకి ఎక్స్ప్లోరేషన్ పార్ట్ సరిగ్గా జరిగింది, షీ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీథింగ్ అండ్ షీ నోస్ వాట్ టు డూ, అండ్ కమిట్మెంట్ కూడా ఉంది. మహేష్ బాబు ఈజ్ ఆల్వేస్ రైట్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏ స్టేటస్ లో ఉన్నారు? నేను చెప్పిన స్టేటస్లలో ఇంకేదైనా క్యారెక్టర్ మీకు గుర్తొచ్చుంటే కనుక కమెంట్ చేసి చెప్పండి.